ఎవ్రీవన్, హలో ఫ్రెండ్స్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మియా టీవీ షార్ట్స్. మియా టీవీ షార్ట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా క్యాష్యూ నట్స్ గసగసాలు. ఇక్కడ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు. ఇక్కడ వచ్చేసి మనకి జీరా ధనియాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి. పోపు దినుసులు, ఆనియన్స్, టమాటో స్లైసెస్, కొరియండర్ అంటే కొత్తిమీర అండ్ కర్రీ లీవ్స్. సో ఈరోజు ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి. ఈరోజు వచ్చేసి నేను రాయలసీమ స్టైల్ గుత్తి వంకాయ కర్రీని చేస్తున్నాను. సో ఉప్పు నీళ్ళల్లో వంకాయలను 4 పాయలుగా 4 పార్ట్స్గా కోసేసి ఇలా ఉంచుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు వాటర్లో. ఇప్పుడు మనము స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. గుత్తి వంకాయ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ పైన గ్యాస్ వెలిగించుకోవాలి. ఇప్పుడు పీనట్స్ని 3 టేబుల్ స్పూన్స్ పల్లీలను ఈ విధంగా రోస్ట్గా చేసుకోవాలి. మంచి రోస్ట్గా అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక వాటిని పక్కకు తీసి పెట్టుకొని చల్లార్చనివ్వాలి. చూడండి, రోస్ట్ అయిపోయినాయి. సో ఈ విధంగా చల్లార్చుకోవాలి. అదే వేడెక్కిన కడాయిలో మనము ఇప్పుడు నువ్వులను 3 టేబుల్ స్పూన్స్ నువ్వులను మనము వేపుకుందాం. ఎందుకు నేను ఇంత తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను అంటే, సో ఈ నువ్వులు అంటే నువ్వులు యూజ్ చేయడం వల్ల నో ప్రాబ్లం అండి, కాల్షియం వస్తుంది మన బాడీకి. అదే పల్లీలు అనుకోండి, పల్లీలు కూడా మంచిదే, హార్ట్ పరంగా చాలా గుడ్. పల్లీలు తింటే చాలా మంచిదంట. ఎవ్రీడే హార్ట్ డిసీజెస్ ఉండవంట. సో కానీ పల్లీలు తినడం వల్ల కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను. సో ఆ విధంగా చల్లారబెట్టుకున్నాక మళ్ళీ అదే వేడెక్కిన కడాయిలోనే ఎండుమిర్చి 10-12 ఎండుమిర్చిని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఎండుమిర్చి అయినా యూస్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు ఎండుమిర్చితో ట్రై చేస్తున్నాను ఈ కర్రీని. సో ఈ విధంగా ట్రై చేస్తున్నాను కాదండి, ఆల్రెడీ చాలాసార్లు చేశాను. బట్ పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి యూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయి వేడెక్కింది. ధనియాలు, జీరాని ఫ్రై చేసుకుంటున్నాను వాసన అయిపోయే వరకు. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసి చల్లార్చుకోవాలి. గసగసాలు, క్యాష్యూ నట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. రాయలసీమ గుత్తి వంకాయ కర్రీ అంటున్నాను కదా, ఆ 2 అయితే ఆప్షనల్. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. మీకు ఇష్టం, రాయలసీమలో వెయ్యరు గసగసాలు, క్యాష్యూ నట్స్. సో ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టుకుందాం. పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకుందాం. సో మనకి గుత్తి వంకాయలు స్టఫ్ రెడీ అయిపోయింది. చూడండి మెత్తగా. దీన్ని ఇలాగే మిక్సీలలో పెట్టుకోకూడదండి, మిక్సీలు ఖరాబ్ అయిపోతాయి. వెంటనే తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లో. చాలామందికి అలవాటు ఉంటుంది, కుక్కర్లో ఉన్న అన్నంని యాజ్ ఇట్ ఈజ్గా కుక్కర్లోనే పెట్టేస్తారు. కుక్కర్లోన కర్రీని కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలా పెట్టడం వల్ల కుక్కర్లు ఇదైపోతాయండి. వెంటనే మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి వండిన వెంటనే కుక్కర్లో నుంచి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆవు నెయ్యితో గుత్తి వంకాయ కర్రీని చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక కుక్కర్ని పెట్టుకున్నాను స్టవ్ పైన. సో అందులో ఆవు నెయ్యి వేసాను 1 టేబుల్ స్పూను. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, టమాటోస్ కూడా ఒకేసారి వేసుకున్నాను. ఒకేసారి వేసి కలుపుతున్నాను. ఇప్పుడు టమాటాస్ కూడా వేస్తాను చూడండి. సో టమాటోస్ అన్నీ వేసి కలుపుకుంటాను కొంతసేపు. సో ఎప్పుడు ఆ స్టవ్ని మీడియంలో పెట్టుకొని కర్రీ చేయాలి. మరీ సిమ్లో పెట్టకూడదు, మరీ హైలో పెట్టుకోకూడదు. మధ్య అంటే మీడియంలో పెట్టి కర్రీ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ విధంగా ఫ్రై అయినాక బాగా ఫ్రై అవ్వాలి అంటే లిడ్ క్లోజ్ చేసి పెడితే మనకు ఈ టమాటోస్, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి, పసుపు, ఉప్పు వేస్తే పసుపు, ఉప్పు వేసుకోండి. చూడండి, ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. సో మీడియంలో పెట్టాను ఫ్లేమ్ని. ఇప్పుడు కుక్కర్ పైన
మూత మూస్తున్నాను మగ్గనిచ్చడానికి. అవి మగ్గేలోపు మనం వంకాయలో ఆ స్టఫ్ని ఫిల్ చేసేసుకుందాం. సో మగ్గినాయి. ఇప్పుడు నేను నిమ్మకాయ సైజు చింతపండు రసాన్ని దాంట్లో వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్నాక మనము ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందాం. ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఈ విధంగా కలిపినాక మనం ఏం చేస్తామంటే కొంచెం మూత పెట్టుకుందామండి. ఒక 3 సెకండ్స్ మూత పెట్టాక చూడండి, సైమల్టేనియస్లో అక్కడ కర్రీ చేస్తున్నాను, ఇక్కడ వంకాయలో ఫిల్ చేసేసాను స్టఫ్ని. ఈ విధంగా ఫిల్ చేసుకున్న వంకాయలను మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి మొత్తం అది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫిల్ చేసిన వంకాయలనంతా అందులోకి వేసుకోవాలి. అన్ని వంకాయలను వేసుకోవాలి. సో చాలామంది ఏం చేస్తారంటే పైన తొడిమని తీయకుండా ఈ కింద భాగంనే 4 పార్ట్స్గా చేసి అలా ఇలా పట్టుకొని గుత్తి వంకాయ కర్రీ అంటారు. కానీ నాకు అలా ఇష్టం ఉండదు. నేను ఇలా బ్యాక్ సైడ్ తొడిమ తీసి దాన్ని 4 పార్ట్స్గా చేసి ఇలా చేస్తాను. నాకు ఇలా అంటేనే ఇష్టమా. అట్లా చేసినామనుకోండి ఆ పైన తొడిమలు తీసి తిని నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను. చూడండి, ఆ రిమైనింగ్ వాటర్ మిక్సీలో నేను కలుపుకున్న వాటర్నంతా ఇందులో వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనము ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత విజిల్ పెట్టకుండా పెట్టుకోవాలండి. నాది ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్. సో ఆ కుక్కర్ మూత ప్రెషర్ వచ్చే వరకు సైమల్టేనియస్గా నేను ఇక్కడ నా సామాన్లు పడ్డాయి కదా, ఇప్పుడు యూజ్ చేసిన అవన్నీ కడిగేసుకొని ఈ విధంగా బాస్కెట్లో పెట్టేసుకున్నాను. అంట్లు తోమే బాస్కెట్లో పెట్టేశాను. చూడండి, ప్రెషర్ వచ్చేటప్పుడు మాత్రమే విజిల్ పెట్టాలి, అప్పుడే త్వరగా విజిల్స్ వస్తాయి. చూడండి 3 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ కట్టేసాను. యమ్మీ గుత్తి వంకాయ కర్రీ విత్ కౌ ఘీ. సో ఈ గుత్తి వంకాయ కర్రీ ఈ ప్రాసెస్లో ఎంతమంది చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.